వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు అంజన్. ఈ రోజు వీడియో వచ్చేసి పల్లి పట్టి ఎలా తయారు చేయాలో చూద్దాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు తినేది పల్లి పట్టి అండి. చాలామంది బయట చాక్లెట్స్ అవి ఇవి తింటూ ఉంటారు, దానికన్నా చాలా బెస్ట్ అయినది పల్లి పట్టి అండి. అందరికీ ఇష్టమైన పల్లి పట్టి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈరోజు వీడియోలో పల్లి పట్టి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పల్లీలు ఒక బాండీలోకి తీసుకోవాలి. ఒక పావు కేజీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చాలా బాగుంటాయి. రోస్ట్ అయిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ఆరిన తర్వాత మంచిగా ఆరిపోయాయి. ఈ విధంగా మొత్తం పైపోటు మొత్తం తీసేయాలి. ఈ విధంగా పొట్టు తీసుకోవాలండి. మొత్తం పొట్టు ఉంటే చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం పొట్టు తీసేసుకుంటే బాగుంటుంది. తర్వాత బెల్లం తీసుకోవాలండి. పాకానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. పాకం మరుగుతుందండి. పాకం మరిగేటప్పుడు తిప్పుతూనే ఉండాలండి. దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈలోపు ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి, ఎందుకంటే పాకం వచ్చిందా లేదా అని చూసుకోవడానికి. ఒకసారి వేసి చూద్దాం. ఇంకా పాకం అయితే రాలేదండి, చూస్తున్నారు కదా. ఇలా వస్తే కరిగిపోతే పాకం రానట్టండి. పల్లి పట్టి మంచిగా బాగుండాలి అని అంటే అండి కొంచెం ముదురు పాకమే పడితే బాగుంటుంది. మరీ లేవాకం పడితే కొంచెం తీగలాగా సాగిపోయిందండి. ఈ పాకం రెడీ అయ్యే లోపల ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొంచెం గీ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ కూడా మొత్తం అప్లై చేసుకోవాలి. పాకం చేసేటప్పుడు స్మెల్లోనే అర్థమవుతుందండి కొంతమందికి పాకం వచ్చిందా రాలేదా అని. మరొకసారి చూద్దాం. ఇలా తీగలు సాగకూడదండి, కొంచెం వేయగానే ఉండైపోవాలి, అప్పుడే పాకం రెడీ అయినట్టు. ఇలా తీగలు సాగకూడదండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి పాకం అయితే. ఇక చూడండి, ఉండలాగా వచ్చేస్తుంది తీగలు సాగకుండా. ఈ విధంగా వచ్చినప్పుడు దింపేసుకోవాలండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలు అనేవి యాడ్ చేయాలండి. యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పైన నెయ్యి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ప్లేట్లోకి ఇది అనేది పోద్దామండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం ఇలా అనుకోండి, కానీ పట్టుకోమాకండి, ఎప్పుడైనా చాలా కాలిపోతుంది. ఎప్పుడైనా సరే అండి ఇలా ఆరనివ్వాలి. కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసేయండి ఒక 1/2 అవర్ 1 అవర్ పాటు. ఎంత ఆరితే అంత మంచిగా వస్తుంది మనకి. ఎంతో రుచిగా ఉండే పల్లి పట్టి రెడీ అయిందండి.